మీడియా మిత్రులు నమస్కారం. సిపిఐ పార్టీ రైతాంగ సమస్యలపైన లేదా కార్మిక సమస్యలపైన ప్రజా సమస్యలపైన కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేయడము, ఆందోళన చేయడము ఆనవాయితీగా కొనసాగుతుండేది. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితులు వచ్చినాయి. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి కబ్జాలపైన, ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఆగడాలపైన, వారి ఆస్తులకు, వారి మాన ప్రాణాలకు కూడా భయం వాటిల్లిందని మా దగ్గర వచ్చి ఎంతోమంది బాధితులు మొరబెట్టుకుంటా ఉన్నారు. కానీ ఆ బాధితులందరినీ తీసుకొని కలెక్టరేట్ దగ్గర మార్చి ఆఖరిలోనో ఏప్రిల్లోనో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని అనంతపురంలో నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా కొన్ని సమస్యలు వస్తే దానిపైన ఆందోళన చేశాం గతంలో కూడా. ఉదాహరణకు పాపంపేట భూ కబ్జాకు సంబంధించినటువంటి కొన్ని వార్తలు వస్తే ఆ జనాల్ని సమీకరించి సభలు పెట్టి సంబంధిత మంత్రులకు ఫిర్యాదు చేస్తే ఆ ప్రాంతాల్లో ఆయా సమస్యలన్నీ కూడా, ఆ దౌర్జన్యాలు, కబ్జాలు అన్నీ ఆగిపోయినాయి. అదేవిధంగా ఉట్టిలో కూడా నారాయణ నేతను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు అక్కడ ప్రజల నుంచి బాధితులు ప్రజల భూములు కబ్జా చేసినారనే ఆరోపణలు వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గుంటకల్ ఎమ్మెల్యే కూడా అతన్ని పార్టీ నుంచి తీసేసి ఇప్పుడు అక్కడ అలాంటివి జరగకోకుండా వెనకడిగేశారు. కానీ అనంతపురం పట్టణంలో ఇంతవరకు కూడా ఆ రకమైనటువంటి మార్పు రాలే. మా జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు బహిరంగ సభలోనే చాలాసార్లు దానిపైన మాట్లాడడం జరిగింది. అనంతపురంలో ఉండే శాసనసభ్యులు ఎవరు కూడా గతంలో ఏ పార్టీకి చెందిన వారైనా ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదు, కబ్జాలకు పాల్పడలేదు, లేదా ఇలాంటి అక్రమ వసూలుకు పాల్పడలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే అలాంటి వాటికి పాల్పడుతున్నాడు. అతని పేరు చెప్పి అతని అనుచరులు దందాలు విపరీతంగా కొనసాగిస్తూ ఉన్నారు. మున్సిపల్ ఆఫీసులో కూడా విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు ప్రజాధనాన్ని. అదేవిధంగా సిబిలులతోనూ, అదేవిధంగా మన టౌన్ ప్లానింగ్ సెక్షన్లోనూ, తర్వాత పోలీస్ స్టేషన్లోనూ, ఇతర మైనింగ్ శాఖల్లోనూ అన్ని చోట్ల వసూలు చేసి ఎమ్మెల్యే పేరు చెప్పి ఎమ్మెల్యే అనుచరులకి కప్పం కట్టాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మరి చాలామంది మా భూములు కబ్జా చేశారు, మా భూములు రిజిస్ట్రేషన్ చేశారు, మా ఇల్లు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్పాలని మా ఆఫీసుకు నిరంతరం వస్తూ ఉన్నారు. కాబట్టి వాటన్నింటినీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి వీటన్నింటినీ నివారించాలని చెప్పాలని మేము నిర్ణయించుకున్నాం. అందుకోసమే వారందరినీ, అటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని, వారికి జరిగినటువంటి అన్యాయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిని కాపాడాలని, వారి ఇండ్లు, వారి భూములు తిరిగి ఇప్పించాలని, వాళ్ళతో చేసినటువంటి అక్రమ వసూళ్లు, అక్రమ దందాలకి స్వస్తి పలకాలని, ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని అవసరమైతే అనంతపురం కలెక్టరేట్ దగ్గర బాధితులతో ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు లంచం ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా మరి ఈరోజు రెవెన్యూ కానీ, పోలీస్ శాఖ కానీ వాళ్ళందరినీ కూడా నిస్తేజం చేసి వాళ్ళందరి ద్వారా డబ్బు వసూలు చేసేటువంటి కార్యక్రమాలు కోరుకుంటా ఉన్నారు. మరి ఈరోజు పోలీస్ అధికారులు కూడా వారికి వీఆర్లో పెడితే వాళ్ళకి జీతం లేదంట, సస్పెండ్ చేసి ఆఫ్ శాలరీ ఇస్తారంట. దానికని వేకెంట్ రిజర్వేషన్ అని వేకెంట్ వీఆర్ అంటే మాకు జీతమే రాదు, కాబట్టి సంవత్సరమైనా 2 ఏళ్ళైనా ఇంటి దగ్గర కూర్చోవాలా, మాకు జాబ్ సెక్యూరిటీ లేదు, మా కుటుంబ వీఆర్లో ఉన్నప్పుడు మా కుటుంబ పోషణ ఎట్లా? దానికోసం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అడుగులకు మడుగులొక్కాల్సిన పరిస్థితి మా పోలీస్ డిపార్ట్మెంట్ దాపరించింది అని చెప్పని వాళ్ళే వాపోతూ ఉన్నారు. దానికోసమనే పోలీస్ యంత్రాంగం అంతా ఈరోజు నిర్వీర్యమైపోయింది. పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేస్తే ఆఫ్ శాలరీ ఇస్తారు, వీఆర్లో పెడితే వాళ్ళకి పైసా జీతం ఇవ్వరు. ప్రభుత్వం ఆ విధంగా వంచుకొని ఈ ప్రజాప్రతినిధులకు అడుగులకు మడుగులొచ్చే విధంగా ఆ వ్యవస్థను ఆ విధంగా తయారు చేసింది. నిజంగా పోలీస్ అధికారుల యొక్క భయము, రక్షక భటుల యొక్క ఇది ఉంటే ఇవన్నీ జరగవు. ఈరోజు ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు, గంజాయి,
విపరీతంగా అమ్ముతూ ఉన్నారు. వాటన్ని నిర్మూలించే వాళ్ళు లేడు. చిన్న చిన్న పిల్లలంతా కేపుల్లో ఈరోజు సిగరెట్లో గంజా వేసుకొని తాగుతున్నారు. వాళ్ళందరూ మత్తులో తూగుతూ ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. సమాజం అంతా భ్రష్టుపడుతూ ఉంది. దీన్నంతా చక్కదిద్దాల్సిన ఎవరు? గంజాయి రహిత రాష్ట్రం అంటారు, డ్రగ్స్ రహిత రాష్ట్రం అంటారు, సదస్సులు సమావేశాలు జరుపుతారు. కానీ ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటిని అడ్డుకట్ట వేయాల్సినటువంటి వాళ్ళు శాసనసభ్యులు. ఎందుకంటే ప్రభుత్వాన్ని పరిపాలించేది వాళ్ళు దీనిపైన చర్యలు తీసుకోవాలి. అందరూ అట్లా లేరు, అందరు ఎమ్మెల్యేలు అట్లా లేరు. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మిగతా చోట కొంతమంది పనిచేసే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము తప్పుపట్టం. ఏదైనా పోయి ప్రజలు విజ్ఞాపన చేస్తే వెంటనే దాన్ని స్పందించి పనిచేసే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ఇటువంటి ఎమ్మెల్యేలు కేవలం పద్ధతులు వేస్తే వాళ్ళ అనుచరుల ద్వారా దందాలు చేయడము, అక్రమాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి దీన్ని నివారించండి. ఎందుకంటే సమాజంలో ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం రావాలా, యువతలో మంచి అలవాట్లు రావాలా, పద్ధతులు రావాలంటే ఈ బెల్ట్ షాపులు, క్లబ్బులు, గంజాయి ఇవన్నిటిని నిర్మూలించాలా. వాళ్ళు అధికార పార్టీలో ఉన్నటువంటి అనుచరులే ఇటువంటి వాటికి పాల్పడి ఇటువంటి వాటిని చేస్తే దాని ద్వారా సమాజం చెడిపోతుంది. దీని వల్ల భద్రత లేకుండా పోతుంది. రాత్రి 10 గంటల తర్వాత బయట తిరిగేదానికి లేకుండా పోతుంది. ఆ గంజాయి తాగిన వాళ్ళు, డ్రగ్స్ వాడిన వాళ్ళు ఏం చేస్తారో తెలియకోకుండా పోతుంది. దొంగతనాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఏం లాంటి పోలీసు రిక్రూట్మెంట్ అంతా కూడా చేయడం ఖాళీలు ఉన్నాయి. కాబట్టి తక్కువ మంది పోలీసులు బందోబస్తులు పోతున్నారు. ఇవన్నీ సమాజంలోనేమో బ్రహ్మాండంగా ఉంది, స్వర్ణాంధ్ర అని చెప్పని చెప్పుకుంటున్నారు. ఈ యొక్క స్పెషల్ విందు ఇచ్చారు లోకేష్ గారు. ఈ స్పెషల్ విందు ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఆప్యాయంగా పలకరించడంలో తప్పులేదు. కానీ కాకపోతే ఇటువంటి పద్ధతులు పరిపాలనలో కొనసాగిస్తున్నటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలని మందలింపు చేసి వారిలో మార్పు తీసుకొచ్చి వాళ్ళు కూడా శాసనసభ్యులుగా సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే విధంగా ఎందుకు కానీ చేయడం లేదు. దానిపైన ఎందుకు మీరు నిర్లిప్తగా ఉన్నారు? దానిపైన ఉదాసీనంగా ఎందుకున్నారు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము దీన్ని సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో శాసనసభ్యులు అంటే ఏదో రోడ్ కాంట్రాక్ట్లను ఏదో పెద్ద పెద్ద ప్రాజెక్టులో ఏదో 10% 5% తీసుకుంటారనేది వరవడిగా ఉండేది వినిపించేది. కానీ ఈరోజు అది కాదు. స్వయంగా లిటిగేషన్లే క్రియేట్ చేసి ఆ ఆస్తులు, విలువైన ఆస్తులన్నీ కబ్జా చేయడానికి పూనుకునేదానికి తయారై ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అనుచరుడు, మా ఎమ్మెల్యే అండ ఉంది, నాకు పోలీసు బలగాలన్నీ నా ఎన్నుకుంటాయి, మాకు కావాల్సిన రక్షణ కల్పిస్తుంది, మమ్మల్ని ఎవ్వరూ ఏం చేసుకోలేరనే స్థితికి ఈ యొక్క ఒకరిద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి ఆ రకంగా తయారైంది. మంచి శాసనసభ్యులు అసలు ఫిర్యాదులే రానని కూడా కొంతమంది ఉన్నారు. ఈరోజు చాలా అట్టడుగు వర్గాల నుంచి పోయినా కూడా, బలహీన వర్గాల నుంచి పోయినా కూడా మరి ఈరోజు మేము అందరినీ నిందించడం లేదు. ఈరోజు మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉన్నాడు. అటువంటి ఆరోపణలు రావడం లేదు. వచ్చిన పొద్దు విమర్శిస్తాం. కానీ ఈరోజు అటువంటి ఆరోపణలు ప్రజలకు చేరువై పనిచేస్తున్నాడని ఉన్నాయి. కాబట్టి దాన్ని మేము తప్పుపట్టడం లేదు. అదేవిధంగా ఉరుకొండ మంత్రి అక్కడ అటువంటి ఆరోపణలు రాలే. అక్కడ కూడా ఏదైనా చెప్తే నేనేమన్నారు 2 రోజుల కిందట బోర్ వేయమని చెప్తే ఆ ఉరుకొండ నియోజకవర్గంలో 3 రోజుల్లో బోర్ వేసినారు. 3 రోజుల్లో మంచినీటి సదుపాయం కల్పించినారు. అది ఎమ్మెల్యే చెప్పినా, వాళ్ళ అన్నకి చెప్పినా, శ్రీనివాసులకి వేసినారు. కాబట్టి అట్లా పనిచేసే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇట్లా దందా చేసే ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి దందా చేసే ఎమ్మెల్యేలని, ప్రజల్ని దోచుకునే ఎమ్మెల్యేలని, సమాజానికి క్యూర్ చేసేటువంటి వస్తువులు విక్రయించేదానికి వంతపాడేవారిని కఠినంగా శిక్షించాలా. పోలీస్ వ్యవస్థని పటిష్టంగా తయారు చేయాలని చెప్పాలని సిపిఐ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.